వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ రికార్డ్ లెవెల్లో 92.7%తో ఈ హై టర్నౌట్ తో ఎవరు బెనిఫిట్ పొందుతున్నారన్నది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఓటింగ్ ట్రెండ్ ని బట్టి చూస్తే సర్ ఫ్యాక్టర్ మాత్రం చాలా బలంగా పనిచేసిందనే చెప్పొచ్చు. అయితే ఏప్రిల్ 29న జరగబోయే సెకండ్ ఫేజ్ పోలింగ్ మాత్రం రిజల్ట్స్ మీద రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. భారీ పోలింగ్ ను చూసి కమలం వికసించడం గ్యారంటీ అనే అంచనాల్లో బీజేపీ ఉంది. అయితే గెలుపు తమదేనంటూ మమతా బెనర్జీ ధీమా. ఆసక్తికరమైన సంగతి ఏంటంటే బెంగాల్, తమిళనాడు ఎన్నికల మీద జోరుగా బెట్టింగులు నడవటం. రెండు రాష్ట్రాల మీద 30,000 కోట్ల దాకా బెట్టింగ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అన్నది ఒక అంచనా. ముఖ్యంగా రాజస్థాన్లోని ఫేమస్ ఫలోడీ సట్టా బజార్ ప్రెడిక్షన్స్ పొలిటికల్ హీట్ని బాగా పెంచుతున్నాయి. అసలు పబ్లిక్ నాడి ఏసీ రూముల్లో కూర్చుని మేనిఫెస్టోలు రిలీజ్ చేసే నేతలకి తెలుస్తుందా, లేక వేలాది కోట్లు గుమ్మరించి బెట్టింగ్స్ నడిపే ఈ గల్లీ బుకీస్కి తెలుస్తుందా? బెంగాల్లో 294 సీట్లుంటే 100 సీట్లతో ఆల్ టైమ్ రికార్డ్ కొడుతూ నెక్ టు నెక్ ఫైట్ ఇస్తుందని అంటున్నారు. ఇక కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు 4 నుంచి 6 సీట్లకే పరిమితం అయిపోతాయని అంచనా. ఇక తమిళనాడుకు వద్దాం. తమిళనాడులో 234 సీట్లున్నాయి. సింగిల్ ఫేజ్లో పోలింగ్ 85% దాటేయటం ఒక చరిత్ర. అధికార డిఎంకే 141 నుంచి 144 సీట్లతో సేఫ్ జోన్లో కనిపిస్తోందన్నది బుక్కీల లెక్క. కానీ హీరో విజయ్ టీవీకే పార్టీ ఎంట్రీతో ప్రధాన ద్రవిడ పార్టీల ఓట్ బ్యాంక్ చీలిపోయే డేంజర్ మాత్రం కనిపిస్తోంది. ఆయన ఏ పార్టీ ఓట్లు చీలుస్తాడనేది అంతు చిక్కని మిస్టరీ. యూత్ ఓటర్స్ ఎక్కువగా ఉన్న విజయ్ పార్టీ వైపు మొగ్గు చూపారంటూ తెలుస్తోంది. ఒకవేళ టీవీకే పార్టీ కనీసం 18 నుంచి 20% ఓట్లు రాబట్టగలిగితేనే ఆయన కింగ్ మేకర్. అందుకే హంగ్ అసెంబ్లీ తప్పదనే ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి. సట్టా మార్కెట్లో కూడా ఈ టాక్ గట్టిగా వినిపిస్తోంది. సోషల్ మీడియా లెక్కల ప్రకారం 40%, 40% దాకా ఉన్న యూత్ ఫ్యాక్టర్తో సీన్ మొత్తం అన్ప్రెడిక్టబుల్ అయిపోయిందనేది మాత్రం నిజం. తమిళనాడులో డిఎంకే కానీ, బెంగాల్లో తృణమూల్ కానీ తామిచ్చే ఉచిత పథకాలతో గట్టెక్కేయవచ్చనే అంచనాల్లో ఉన్నాయి. ఉచితాలు పంచి ఓటర్లని బురిడీ కొట్టించవచ్చు అనుకునే పొలిటీషియన్స్కి సట్టా బజార్ ఇస్తున్న ఈ సైలెంట్ వార్నింగ్ బెల్స్ వినపడుతున్నాయా? మేమే కింగ్స్ అంటూ కాల్ ఎగరేసే సీనియర్ నేతల తలరాతను కొత్త పార్టీలు, ఫస్ట్ టైం ఓటర్స్ పూర్తిగా మార్చేయబోతున్నారా? వెయిట్ అండ్ వాచ్ until May 4th, a judgment day.